channel Englishpedia Official. Here in this video we'll learn grammar, an essential part of language English. Here the topic is noun. Noun means name. Everyone knows that basically. May it be a person's name, name of a person, ఒక వ్యక్తి పేరైనా కావచ్చు, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, ఒక స్థలం పేరైనా కావచ్చు, నేమ్ ఆఫ్ ఏ థింగ్, ఒక వస్తువు పేరైనా కావచ్చు, నేమ్ ఆఫ్ యాన్ యానిమల్, ఒక జంతువు పేరైనా కావచ్చు, అండ్ నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ ఆర్ నేమ్స్ ఆఫ్ క్వాలిటీస్, గుణాల యొక్క పేర్లైనా కావచ్చు, అంటే గుణాలను తెలిపే పదాలైనా అయి ఉండొచ్చు, అండ్ ఐడియాస్, భావనలు, ఆలోచనలను తెలిపేటటువంటి పదాలైనా నౌన్స్ కిందనే చెప్తారు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. పర్సన్ నేమ్ తీసుకున్నట్లయితే ఎనీ నేమ్, రాజు, రవి, కిరణ్, యువర్ నేమ్ ఆల్సో. అండ్ ప్లేస్ నేమ్ తీసుకున్నట్లయితే నల్గొండ అండ్ హైదరాబాద్, ఖమ్మం, యువర్ విలేజ్ నేమ్ ఆల్సో, సిటీ నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అండ్ థింగ్స్ నేమ్ పెన్, పెన్సిల్, బుక్, ఫోన్. ఓకే, నెక్స్ట్ యానిమల్ నేమ్ క్యాట్, డాగ్, కౌ, గోట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వాలిటీస్ గుడ్, ఇది అడ్జెక్టివ్, దీన్ని గుడ్నెస్ చెప్తే మంచితనము. కైండ్, దయ, అది అడ్జెక్టివ్, కైండ్నెస్ నౌన్ అవుతుంది. ఐడియాస్ చూడండి, ఫ్రీడమ్, ఇది ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక భావన. లవ్, ఇలాంటి పదాలు నౌన్స్గా చెప్పబడతాయి. ఈ నౌన్స్ని కొన్ని రకాలుగా విభజించడం జరిగింది. లెట్ us see కైండ్స్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ యొక్క రకాలు. నౌ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్, వాట్ ఈజ్ ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ అంటే ఏంటిది ఇప్పుడు చూద్దాం. ఏ స్పెసిఫిక్ నేమ్, ఏ పర్టికులర్ నేమ్, ఏ స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ఏ స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, ఏ స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఏ థింగ్, యానిమల్, ఎట్సెట్రా. ప్రత్యేకంగా, పర్టికులర్గా మనం ఒక వ్యక్తికి, ఒక ప్లేస్కి, ఒక వస్తువుకి, ఒక యానిమల్కి ఇచ్చినటువంటి పేరు, ప్రత్యేకంగా మనం పెట్టినటువంటి పేరుని ప్రాపర్ నౌన్ అని అంటాం. ఆల్వేస్ ఇట్ ఈజ్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్. ప్రాపర్ నౌన్ చూడండి, మన నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్సే. మన విలేజ్ నేమ్స్, మన సిటీ నేమ్స్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్సే అవుతాయి. ప్లేస్కి మనం ఇచ్చినటువంటి విలేజ్ అనేది కామన్ నౌన్, దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన పేరు ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. శాంసంగ్, ఒప్పో, ఇవి ప్రాపర్ నౌన్స్. ఫోన్ అంటే అది కామన్ నౌన్ అవుతుంది. ఓకే, కామన్ నౌన్. Here you can understand with the title, names given commonly to a general category of people, place, things and animals. సాధారణంగా మనుషులకి కానీ, వస్తువులకు కానీ, జంతువులకు కానీ, ప్లేసెస్కి కానీ జనరల్గా ఇవ్వబడినటువంటి పేర్లు, అంటే స్పెషల్గా మనం పెట్టినటువంటి పేర్లు కాకుండా జనరల్గా వాటికి ఉన్నటువంటి సాధారణమైన పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని కామన్ నౌన్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. బాయ్, గర్ల్, ఇవి మనుష్య జాతికి చెందినటువంటి సాధారణమైన పేర్లు. పెన్, ఫోన్, ఇలాంటివి వస్తు జాతికి చెందినటువంటి సాధారణమైన పేర్లు. విలేజ్, టౌన్, సిటీ, ఇవి ప్లేస్కు చెందినటువంటివి. కలెక్టివ్ నౌన్. హియర్ యూ కెన్ అండర్స్టాండ్ విత్ ద టైటిల్ కలెక్టివ్. కలెక్టివ్ మీన్స్ కలెక్షన్, ఏ గ్రూప్, ఏ నేమ్ గివెన్ టు ఏ group of people, things, animals. మనుషుల గుంపుకు కానీ, వస్తువుల గుంపుకు కానీ, జంతువుల గుంపుకు కానీ ఇచ్చినటువంటి పేరు, గుంపు మొత్తానికి ఉన్నటువంటి ఒక పేరు, ఆ పేరుని కలెక్టివ్ నౌన్ అని అంటాం.
So here we take an example. Army, group of సోల్జర్స్ యొక్క గ్రూప్ని ఆర్మీ అని అంటాం. ఫ్లాక్, గ్రూప్ ఆఫ్ బర్డ్స్, పక్షులన్నీ కూడా గుంపుగా ఎగురుతూ ఉంటే వాటిని ఫ్లాక్ అని అంటాం. బంచ్, గ్రూప్ ఆఫ్ థింగ్స్. మెటీరియల్ నౌన్. Here also you can understand with the title material noun. Material means a substance, means a touchable substance. Here a name given to a substance or metal. ఒక పదార్థానికి చేతికి తగిలేటటువంటిది, కనిపించేటటువంటి ఒక మెటీరియల్కి అంటే ఒక సబ్స్టెన్స్కి, ఒక పదార్థానికి ఉన్నటువంటి పేరుని మనం మెటీరియల్ నౌన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, ఆయిల్, గోల్డ్. గోల్డ్ మెటల్ నేమ్. ఐరన్, ఇవి మెటల్ నేమ్స్. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ మీన్స్ కెన్ బి కౌంటెడ్, లెక్క పెట్టడానికి వీలున్నటువంటివి. కెన్ బి కౌంటెడ్ విత్ నంబర్స్తో 1, 2, 3 ఈ నంబర్స్తో లెక్క పెట్టడానికి వీలున్నటువంటి వాటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. చైర్, 1 చైర్, 2 చైర్స్, 3 చైర్స్ ఇలా కౌంట్ చేయడానికి వీలు ఉంటుంది కాబట్టి వీటిని కౌంటబుల్ నౌన్స్ అని అనవచ్చు. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్. దీస్ ఆర్ అపోజిట్ టు కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ మీన్స్ కాంట్ బి కౌంటెడ్, లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని చెప్పొచ్చు. నంబర్స్తో 1, 2, 3 ఇలాంటి నంబర్స్తో లెక్క పెట్టడానికి వీలు లేనటువంటివి. జ్యువెలరీ, 1 జ్యువెలరీ, 2 జ్యువెలరీ, 3 జ్యువెలరీ ఇలా చెప్పలేం. 1 మిల్క్, 2 మిల్క్ అని చెప్పలేం కాబట్టి వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని చెప్పొచ్చు. 1 శాండ్, 2 శాండ్స్ అని చెప్పలేం కాబట్టి. బట్ వీటిని ఒక ఫ్రేజ్ తోటి, అంటే ఏ ఫ్రేజ్ ఆఫ్ యూనిట్, ఒక యూనిట్గా లెక్క పెట్టడానికి వీలున్నటువంటి ఫ్రేజ్తో మనం వీటిని కౌంట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా ఏ పీస్ ఆఫ్ జ్యువెలరీ, ఏ పీస్ ఆఫ్ శాండ్, ఏ పీస్ ఆఫ్ క్లాత్, ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ ఇలా పీస్ ఆఫ్ అనేటటువంటి ఫ్రేజ్తో మనం వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ని చెప్పొచ్చు. నౌ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ మీన్స్ విచ్ కాంట్ బి సీన్ ఆర్ టచ్డ్. కంటికి కనిపించనటువంటిది, చేతికి టచ్ కానటువంటిది, తగలనటువంటిది, వీటి యొక్క పేర్లను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. కంటికి కనిపించక చేతికి తగలనటువంటివి ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. గుడ్నెస్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్లెవర్నెస్ ఇలాంటివి, కైండ్నెస్ ఇవి మనం సెన్స్తో మాత్రమే చూడగలుగుతాం. హ్యాపీనెస్ వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. ఇవి కంటికి కనిపించవు, చేతికి తగలవు. నెక్స్ట్ కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ అంటే చేతికి తగిలేటివి, కంటికి కనిపించేటటువంటివి అని అర్థం. కెన్ బి సీన్ అండ్ టచ్డ్. ఈ కామన్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ కింద వచ్చినటువంటివన్నీ కూడా కాంక్రీట్ నౌన్సే అవుతాయి.